ఫస్ట్ సో ఫుడ్ గురించే కాబట్టి ఆయుర్వేద డైటే కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా మెడిసిన్ అని అంటే ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేది వాళ్ళు తీసుకున్నటువంటి మందులు. అల్లోపతి మందులు ఏవైతే ఉన్నాయో అవే మెడిసిన్. బట్ ఆయుర్వేదం ప్రకారం మెడిసిన్ అంటే ఆహారం అని అంటారు. అది ఏ రకంగా? మోడర్న్ సైన్స్ అయినా ఆయుర్వేద అయినా ఆహారంతోటే, ఆహారమే ఔషధం అనే స్టార్ట్ అయింది. అసలు సైన్స్ అన్నింది అసలు ఫస్ట్ స్టార్ట్ అయింది ఇట్లా ఫుడ్కి రాగానే, అంటే మెడిసిన్స్ రాగానే ఫుడ్ బీ ది మెడిసిన్ అనే అన్నారు. అంతే కదా, ఫుడ్ బీ ది మెడిసిన్ అన్నారు ఎక్కడైనా అంతే. సో ఫుడ్డే ఔషధం. ఇప్పుడు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి సుచిత గారు, మందులు వాడడంలో తప్పులేదు. అది మీరు అలోపతి వెళ్తారా, ఆయుర్వేద వెళ్తారా, మీ పర్సనల్. ఆబ్వియస్లీ ఇప్పుడు చెయ్యరిగితే అయితే ఆయుర్వేదకి రారు కదా, చెయ్యరిగితే హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా మీరు ఎటన్నా వెళ్ళండి, కానీ ఓన్లీ డిపెండింగ్ ఆన్ మెడిసిన్స్ కూడా ఫస్ట్ డైట్ అయితే మాత్రం ఉండాలి. అన్ని మారాలి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది, థైరాయిడ్ తో నాకు రెగ్యులర్ గా చాలా ఎక్కువ క్లయింట్స్ వస్తారు. థైరాయిడ్, ప్రీ డయాబెటీస్, పీసీఓడి, పీసీఎస్ ఇట్లాంటి చాలా ఎక్కువ కేసెస్ వస్తాయి. ఓన్లీ డైట్ లో అయినా క్లాసెస్ లో అయినా యూజువల్గా. ఇప్పుడు మరి సరిపోతుంది, వాళ్ళు మెడికేషన్ తీసుకుంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, మెడికేషన్ తీసుకుంటున్నారు, కంట్రోల్లో ఉందా అనుకుంటున్నారు, డైట్ లైఫ్ స్టైల్ ఏమీ మార్చలేదు, సేమ్ అదే మెయింటైన్ చేస్తున్నారు, మెడిసిన్స్ వేసుకుంటున్నాను కదా. మీరు చూడండి, మీరు గమనించండి, ఇంకొక హెల్త్ ప్రాబ్లం, ఇంకొక ప్రాబ్లం యాడ్ అవుతూనే ఉంటుంది, ఒకటి కాకపోతే ఒకటి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ ఇన్ యువర్ బాడీ, అంతేనా కాదా? సో మరి ఇప్పుడు థైరాయిడే తీసుకోండి, థైరాయిడ్ హార్మోన్స్కి ఇంత బుడ్డి గ్లాండ్, అది ఎవ్రీ సెల్ ఇన్ అవర్ బాడీ మీద కంట్రోల్ ఉంటుంది, మెటబాలిజం మీద హ్యూజ్ కంట్రోల్ ఉంటుంది. మరి ఎట్లా? మరి థైరాయిడ్ వచ్చింది, నేను మెడికేషన్ వాడతానంటే అసలు సరిపోదు. అండ్ ఇంకొకటి థైరాయిడ్, ప్రీ డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, వెయిట్ లాస్, ఇవన్నీ ఆల్ దీస్ ఇష్యూస్, డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ మేనేజ్ చేసుకోవచ్చు, అన్ని రివర్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు చాలా మంది ఒక మీల్ ప్లేట్ తీసుకున్నామని అంటే ప్రతి ఒక్కరు కూడా మనం ప్రతిరోజు ఒక రోజులో ఒక 100 క్యాలరీస్ మాత్రమే తీసుకోవాలి అని అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో క్యాలరీస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలా, లేకపోతే మన డైజెస్టివ్ సిస్టమ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా? సో ఏది ఇంపార్టెంట్ ఇక్కడ? నన్ను అడిగితే ఇప్పుడు క్యాలరీస్ ఉన్నాయి సుచిత గారు, ఇక్కడ 2 కాన్సెప్ట్స్ వస్తాయి. నేను రోజు బర్గర్ తింటున్నాను, ఎవ్రీడే నేను బర్గర్ తింటున్నాను, నాకపోతే నా లిమిట్లో తింటున్నాను, నా క్యాలరీ డెఫిసిట్లోనే ఉండి నేను ఓన్లీ బర్గర్, పిజ్జా తింటున్నాను. నేను చూడడానికి ఇలానే ఉంటాను, బట్ ఇన్సైడ్ బాగుంటానా, హెల్దీగా ఉంటానా, డైజెషన్ మంచిగా ఉంటుందా, హౌ ఐఎమ్ ఫీలింగ్ అనేది బాగుంటుందా? ఉండదు. ఎందుకు? మరి చూడడానికి అయితే బాగానే ఉన్నాను కదా. సో క్యాలరీస్ అనేది డెఫిసిట్లో ఉండడం, ఇవన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు నేనైనా సరే, ఇప్పుడు ఎవరైనా కొత్తగా వస్తారు మన దగ్గర, మన వాళ్ళతో సమస్య ఏంటంటే ఎంత తినాలి అని చాలా మందికి అవగాహన ఉండదు. సో అందుకని ఎన్ని తినాలి, ఈ కూర ఎంత తినాలి, ఈ కూర ఎన్ని తినాలి, ఇన్ని గ్రాములు రాస్తాను, నేను కూడా రాస్తాను. ఎందుకు? అలవాటు చేసుకోవడానికి. లైఫ్ లాంగ్ మీరు క్యాలరీస్ కౌంట్ చేసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు థర్డ్, మీరు అన్నారు క్యాలరీస్ చూసుకుందామా, డైజెషన్ చూసుకుందాం. మీరు ఎంత మంచి ఫుడ్ తింటున్నా మీ డైజెషన్ సరిగా లేదు, ఏం లాభం? ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రతి దానికి జీర్ణం కాకపోతే ఏమి ఉపయోగం? సో జీర్ణం అవ్వాలి కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయోలబిలిటీ ఉందండి, ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, చాలా ఉంది బయోలబిలిటీ ఆఫ్ ఏదైతే ప్రోటీన్ ఏ సంథింగ్ చాలా ఎక్కువగా ఉంది. బ్యూటిఫుల్ కాన్సెప్ట్, రెగ్యులర్గా మంచి హెల్త్ ఉంటాయి. బట్ మీకు గట్ ఇష్యూస్ ఉంటాయి, అట్లా ఇన్ఫ్లమేషన్ ఉంటే, మీకు డైజెషన్ సరిగా లేకపోతే, మరి ఎంత బయో అవైలబిలిటీ ఉంటే ఏం లాభం? మీకు ఎంత మంచి ఫుడ్ అయితే ఏం లాభం? గట్ హెల్త్ ఇష్యూస్ ఉంటే, లేదా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంతమందికి ఉన్నాయి డైజెషన్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు? సో డైజెషన్కి నెంబర్ 1 ఇంపార్టెన్స్ ఇస్తాం. డైజెషన్తో పాటు ఇప్పుడు రూట్ కాజ్ లాగా కన్సిడర్ చేస్తాం. సో రూట్ కాజ్ ఏది, అసలు ఎందుకు వచ్చింది మీకు ఒక హెల్త్ ఇష్యూ, అసలు ఏం ఉంటే వచ్చింది, ఏ ఏజ్లో వచ్చింది, ఇవన్నీ కూడా ఆలోచిస్తాం అనమాట. ఇప్పుడు నేను ఒక డైట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్, మోడర్న్ సైన్స్ది కూడా హ్యూజ్ తీసుకుంటాను, ఎక్కువ హెల్ప్ కూడా మోడర్న్ సైన్స్ నుంచి కూడా ఇస్తాను. ఇప్పుడు డైట్ అనగానే, ఇప్పుడు ఆయుర్వేద డైట్ అనగానే చాలా మందికి ఏంది, ఏమన్నా మూలికలు ఇస్తుందా, ఏమన్నా ఇస్తుందా, అవును కదా. మీరు కూడా నన్ను ఒకసారి అడిగి అసలు ఏమి ఇస్తారని. ఏముంటుంది ఆయుర్వేద డైట్ అంటే, సేమ్ మీరు ఎలా తినాలి, ఏం తినాలి, 3 పూటలు తింటున్నారు, 3 పూటలు ఏం తినాలి, మీకు ఫాస్టింగ్ పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఎవరెవరికి ఎంత ఫాస్టింగ్ విండో పెట్టాలి, అసలు ఎవరికి ఫాస్టింగ్ పెట్టాలి, మీ బాడీ టైప్ ఏంటి, వాత, పిత్త, కఫ, మీ ప్రజెంట్ ఇంబ్యాలెన్సెస్ ఏమి ఉన్నాయి, ఇంత డెప్త్లోకి వెళ్ళి నేను ఒక ప్లాన్ అనేది ప్రిపేర్ చేస్తాను. మినిమం 3 to 4 days తీసుకుంటాను ఒక్క ప్లాన్ ప్రిపేర్ చేయడానికి నేను. అందుకని లిమిటెడ్ స్లాట్స్ పెట్టుకుంటాను. సో మొత్తం వాళ్ళ బాడీ తత్వాన్ని అంతా కూడా తెలుసుకొని, అర్థం చేసుకొని, దాన్ని బట్టి వీళ్ళకి ఏం సరిపోదు మొత్తం వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అంతా కూడా తీసుకుంటారు. హిస్టరీ ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోండి, ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉంటే ఇదంతా రాదు. అంటే కొన్నిసార్లు ఇప్పుడు ఏ ఫుడ్స్ వాళ్ళకి పడతాయి, ఏది పడదు, ఆ హిస్టరీ అయితే తీసుకుంటాం. అమ్మో ఆమె కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు అలర్జీస్ ఉంటాయి కొంతమందికి, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. కొంతమంది నేను ఈ రోజులు తినను, ఇట్లాంటివన్నీ తీసుకుంటాము. ఇట్లాంటివన్నీ కంపల్సరీ.
ఎప్పుడు నిద్రపోతున్నారు, ఎప్పుడు లేస్తున్నారు, వాళ్ళ స్ట్రెస్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఎంత చేస్తున్నారు, వాళ్ళకి ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉండే, ఇవన్నీ తీసుకుంటాను నేను. అన్ని చాలా డెప్త్గా అడుగుతాను నేను. అందుకే నా దగ్గరికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వస్తూనే ఉంటారు. వాళ్ళ పిల్లలకి తీసుకుంటారు, వాళ్ళ మమ్మీకి తీసుకుంటారు, అంత అట్లా తీసుకుంటూనే ఉంటారు అనమాట. సరే, ఇప్పుడు డైట్ అంటే జనరల్ గా నేను వచ్చేస్తాను, నాకు ఇలా నేను వెయిట్ లాస్ అవ్వాలి, నాకు ఇన్ని కేజెస్, మీరు నాకు డైట్ ఇవ్వండి అని అంటే మీరు జనరల్ గా ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఇచ్చేస్తారా, లేకపోతే ఏమైనా టెస్టులు కూడా చేయించుకొని రావాల్సి ఉంటుందా? సో వైటమిన్ డెఫిషియన్సీ టెస్ట్లు కావచ్చు, లేకపోతే మనకి ఇంకా ఏమైనా బాడీకి సంబంధించిన టెస్ట్లు ఏమైనా చేపిస్తారా? అది బెస్ట్ కదా సుజిత గారు. ఇప్పుడు నా దాకా మీరు వచ్చారు, మీరు ఒక 3 months బిఫోర్ 3 months తీసుకున్నారు, ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ 3 months అవుతుందంటే ఏం పర్వాలేదు. బట్ అబౌవ్ 3 months ఆర్ 6 months అవుతుందంటే తీసుకోవడం బెటర్. మీకు ఏ హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఓకే, కానీ ఇంతకు ముందు నుంచి ఎగ్జిస్టింగ్ థైరాయిడ్ ఉంది, ప్రీ డయాబెటిక్లో ఉన్నారు, లేకపోతే పొట్ట ఎక్కువగా ఉంది, అన్ఈవెన్ బాడీ ఫ్యాట్ ఉంది, మీకు ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి, మీకు ఇట్లా కలదిరినట్టు అనిపిస్తుంది, ఎనర్జీ సడన్గా లో అవుతుంది, ఇవన్నిటికీ మనకి తీపించుకుంటేనే కదా తెలిసేది. కొన్నిసార్లు B12 డెఫిషియన్సీ, D డెఫిషియన్సీ తోటి ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు HB లెవెల్స్ మంచిగా ఉంటున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్లో ఎక్కువ మందికి ఈ మధ్యలో నేను చూస్తున్నది HB లెవెల్స్ మంచిగా ఉంటున్నాయి, కానీ ఐరన్ రిజర్వ్ ఉండట్లేదు. మరి అనీమిక్లో కూడా ఉంటున్నారు. మరి చాలా మందికి తెలియని కూడా తెలియదు, ఏం సిమ్టమ్స్ లేవు. నేను అడిగాను మొన్న ఒక రిపోర్ట్ చూసి, అయ్యి మీరు అనీమిక్లో ఉన్నారండి, మీరు ప్రాపర్ ఐరన్ డెఫిషియన్సీ ఉంది, మీకు అసలు ఏం సిమ్టమ్స్ అంటే సింగిల్ సిమ్టమ్ లేదు మేడం అని చెప్పింది. రిపోర్ట్స్ చూసి షాక్ అయ్యాను నేను. ఏంటండి మీకు ఫ్లో ఎక్కువ వస్తుందా, పీరియడ్స్ ఫ్లో ఎక్కువ ఉందా, మీకు ఇట్లా కళ్ళు తిరిగినట్టు అనిపించడం, ఏమిటన్నా ఇట్లా ఉంది, ఏం లేదు. ఇట్లా ఏమైనా చాక్ పీసులు తినాలనిపించి ఇట్లాంటి టెండెన్సీ ఉందా, ఏమీ లేవు. సో మరి చూడండి ఎట్లా ఉంటున్నాయి. చాలా మంది విమెన్కి ఉంటాయి, HB లెవెల్స్ బాగుంటున్నాయి, ఐరన్ రిజర్వ్ ఉండట్లేదు. లేదా కొంతమందికి ఆల్టుగెదర్ అన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి. సో దీనివల్ల ఒక రకమైన హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నెక్స్ట్ సెగ్మెంట్ ఇంకొక, ఇప్పుడు థైరాయిడ్, TSH లెవెల్స్ అటు ఇటు హైపర్ థైరాయిడ్, ఏదో ఇక్కడ నుంచి మళ్ళీ కొంతమందికి బ్లోటింగ్ ఆర్ జస్ట్ గట్ హెల్త్ ఇష్యూస్ ఉండడం, అంటే ఓన్లీ డైజెషన్కి సంబంధించి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి. మనకి కొన్నిసార్లు రిపోర్ట్స్ చూడగానే అర్థమైపోతుంది ఎక్కడ ఉంది వీళ్ళకి, ఏ ఇష్యూ ఉంది, ఏ హెల్త్ ప్రాబ్లం ఉంది, దాన్ని బట్టి మనం కూడా చెప్తాం. కొంతమంది చాలా మందికి ఈ మధ్య కాలంలోనే మనకి B12 కావచ్చు, వైటమిన్ D డెఫిషియన్సీలు బాగా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. బట్ వాళ్ళు దానికి సంబంధించి ప్రాపర్ గా మెడిసిన్స్ తీసుకోవచ్చు, మెడిసిన్స్ వర్కౌట్ కాకపోతే ఇంజెక్షన్స్ కి వెళ్తున్నారు, అవి తీసుకున్నా కూడా కొద్ది రోజుల వరకే వాళ్ళకి బాగుంటుంది. సో మళ్ళీ అగైన్ మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది, వాళ్ళ బాడీ అబ్జర్వ్ చేసుకోవటం లేదు. సో అలాంటి కండిషన్ ఎలా క్లియర్ చేసుకోవడానికి సాధ్యం అవుతుందా మనకి ఈ డైట్లతో? 100%. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు సుచిత రెండు, ఇప్పుడు చాలా డెఫిషియెంట్ ఉంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇమీడియట్లీ షార్ట్స్ తీసుకోమని చెప్తాం ఫస్ట్. ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంది అంతే. బట్ అవి సరిపోవు, వాటితో పాటు ఇమీడియట్లీ ఫుడ్, లైఫ్ స్టైల్ చేంజెస్ సెట్ చేసేసుకోవాలి. మీరు అన్నారు B12 చాలా మందికి డెఫిషియెంట్ ఉంటున్నారు, ఎంత షార్ట్స్ చేసుకున్నా మళ్ళీ వచ్చేస్తుందని. అట్లా చాలా మంది వస్తున్నారు మన దగ్గరికి. ఈ మంత్లో ఎక్కువ అవుతుంది. ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఇంటెస్టైన్స్ చేయాల్సిన పని, స్మాల్ ఇంటెస్టైన్స్లోనే మనం మొత్తం న్యూట్రియన్స్ అబ్జర్వ్ అయ్యేదంతా ఎందుకు అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది? ఎందుకున్నాయి? సన్లోకి వెళ్ళడమే లేదు. పొద్దున్న ఎండ చాలా మంచిది, ఆయుర్వేద ప్రకారం కూడా మార్నింగ్ సన్ చాలా మంచిది. ఇప్పుడు రీసెర్చ్లు కూడా చెప్తున్నాయి కదా మోడర్న్ సైన్స్లో, గట్ హెల్త్ బెటర్ అవ్వాలంటే మార్నింగ్ సన్లో కూర్చోవడం. నేను చాలా స్ట్రెస్ఫుల్గా తింటున్నాను, 3 పూటలు చాలా స్ట్రెస్ఫుల్గా తింటాను, ఎక్కడ పడుతుంది బాడీకి? సో ఒక 2 డీప్ బ్రెత్స్ తీసుకొని తినాలి ఫుడ్ తినే కంటే ముందు. అగైన్ గట్ హెల్త్, మీ డైజెషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఓవరాల్గా న్యూట్రియన్స్ బాగా అబ్జర్వ్ అవుతాయి. థర్డ్, ఫుడ్ సరిగ్గా నమిలి మింగండి. లెట్ యువర్ బాడీ అండర్స్టాండ్ వాట్ యూర్ డూయింగ్, వాట్ యూర్ ఈటింగ్ అంతా. సో ఫుడ్ సరిగ్గా నమిలి మింగినా ఇక్కడ మనకు డైజెషన్ చాలా బెటర్ అవుతుంది. సో అగైన్ ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నిటితో పాటు మనకు ఆయుర్వేదాలో కొన్ని టిప్స్ ఉంటాయి. మీరు విన్నారా నాభి ఆయిలింగ్ గురించి? బొడ్డులో ఆయిల్ వేసుకుంటారు ఫ్యూ డ్రాప్స్. ఏంటన్నట్టది అంటే మనకి యోగాలో 72,000 నాడీస్ అంటే ఎనర్జీ ఛానల్స్, 72,000 నాడీస్ ఉంటాయి అన్నమాట. ఈ అన్ని నాడీస్ కలిసే ప్లేస్ మన బెల్లీ బటన్, మన నాభి. అందుకని ఇక్కడ ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క రకమైన ఆయిల్ వేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నొప్పులు ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ అట్లా బాగున్నాయి, నువ్వుల నూనె అంటే ప్యూర్ ఆయిల్ ఉండాలి. జస్ట్ ఒక 1 to 2 drops, ఫుల్ వేసుకోండి, 1 to 2 drops వేసుకొని జస్ట్ మసాజ్ చేసుకుంటాం అరౌండ్ అవర్ బెల్లీ బటన్, ఇట్లా అంతా మసాజ్ చేసుకుంటాము. మీకు డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి, లేదా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి, క్యాస్టర్ ఆయిల్, ఆముదం అంటాం కదా, సేమ్ 1 or 2 drops అంతే వేసుకొని జస్ట్ మసాజ్ చేసుకొని ఇట్లా మొత్తం పొట్టు మీకు డైజెషన్. పిల్లలకి కూడా అంటే కొంచెం ఇది ఏన్షియంట్ టెక్నిక్, ఇది చాలా ఏన్షియంట్ టెక్నిక్. సో ఇట్లా బాగా మంచిగా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. సో ఇట్లాంటి చాలా టెక్నిక్స్ ఉంటాయి మనకి. అండ్ యోగా ఎంత బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా? యోగా ఏంటి, నేను ఇప్పుడు డైట్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ యోగాలోకి రమ్మంటాను. ఎందుకు రమ్మంటాను? నాతో ఎందుకు చేయమంటాను?
1 hour ఫుల్ బాడీ యోగా మనం చేసే క్లాసెస్లో హఠ యోగా ప్రాపర్ చేపిస్తాను నేను. బ్రీతింగ్ దగ్గర నుంచి ఆసన, మెడిటేషన్, ప్రాణాయామం, అసలు బాడీలో ఎలాంటి ఆసనాస్, కాంబినేషన్ ఆఫ్ ఆసనాస్ ఇన్ని ప్లాన్ చేసి నేను చేపిస్తాను. అందుకే మన డైట్ లేకుండా ఓన్లీ యోగాతో ఎన్ని వేల మందికి సెట్ చేసి ఉంటాను ప్రాబ్లమ్స్. సో కాన్ఫిడెన్స్ అనేది గుత్తగానే రాదు మనకి ఇన్ని ఇయర్స్లో. సో ఇప్పుడు డైట్ విత్ యోగా రెండు మిక్స్ చేస్తే ఇంకా ఎంత హెల్తీగా ఉంటాం. సో అందుకని అదే చెప్తాను. మీరు నా దగ్గర రావాలని అనుకోవట్లేదు, లేదా ఆల్రెడీ ఇక్కడ జాయిన్ అయిపోయారు, చెయ్యండి, కానీ చెయ్యండి. అబ్డామినల్ ఆర్గన్స్ ని స్టిమ్యులేట్ చేసి చాలా ఆసనాస్ ఉంటాయి, హార్మోన్స్ కి హెల్ప్ అయ్యేది ఉంటాయి, రకరకాల బెటర్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్గన్స్ జరిగిపోతుంది మనకి. కూర్చున్న దగ్గర మీకు లైఫ్ మారాలి అంటే బ్రీతింగ్. ఓకే, ఎన్ని ఉన్నాయి మన దగ్గర, కానీ ఎలా బ్రీతింగ్ తీసుకోవాలి చాలా మందికి తెలియదు కదా. సో క్లాస్లో అన్ని నేను చాలా డెప్త్గా నేర్పిస్తాను. సో ఎన్ని ఉంటాయి బ్రీతింగ్, అన్ని ఇంటర్లింక్డ్ సుజిత గారు. ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బాడీ ఈజ్ ఇంటర్లింక్డ్. అదే మనం చేస్తున్న తప్పు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ వచ్చింది, నాది జస్ట్ థైరాయిడ్ ఇష్యూ ఓన్లీ ఇక్కడే ఇష్యూ కాదు, అది త్రూ అవుట్ యువర్ బాడీ, వన్ ఆఫ్ ద మేజర్ ఎండోక్రైన్ గ్లాండ్. సో అన్నిటికి మీద ఎఫెక్ట్ ఉంటుంది. సేమ్ ఇన్సులిన్ ఇష్యూస్ వచ్చాయి, ఓన్లీ ఒక్కటే ప్యాంక్రియాస్ది కాదు, ఎన్ని ఉంటాయి మొత్తం. అగైన్ మళ్ళీ ఫుల్ బాడీ ఇష్యూ, హెడేక్స్ ఆర్ మైగ్రేన్స్ వస్తున్నాయి. అర్థం చేసుకోండి రూట్ కాజ్ ఏంటో, ఎందుకు వస్తున్నాయి. సో ఎవ్రీ ప్రాబ్లం మనకు వచ్చింది అంటే దాని ఎఫెక్ట్ త్రూ అవుట్ యువర్ బాడీ మీద ఉంటుంది. సో మనం త్రూ అవుట్ ద బాడీ వర్క్ చేయాలి. మనం ఫుడ్ తింటున్నా, మన లైఫ్ స్టైల్ కానివ్వండి, మన యోగా కానివ్వండి, ఏం చేసినా ఫుల్ బాడీ అప్రోచే ఉండాలి. బట్ మెయిన్ టువర్డ్స్ యువర్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉందో దాని మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తూ రూట్ కాజ్ పట్టుకోవాలి ఖచ్చితంగా.